హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. పాకం లోపలికల్లా పీల్చి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా చేస్తే చాలా బాగా చేస్తారు. ముందుగా పాకం కోసం ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఇందులోకి 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో షుగర్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, షుగర్ మొత్తం బాగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. మనం గులాబ్ జాములకి పాకం పట్టుకుంటాం కదండి, దాని మీద కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. ఈ బాదుషాకి మరీ తీగ పాకం అయితే అవసరం లేదండి. లైట్గా జిగురు వస్తుంది అన్నప్పుడైతే మనం ఫ్లేమ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడైతే నాకు పాకం వచ్చేసింది. దీన్ని మూత పెట్టుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మనం షుగర్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో అయితే నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వంట సోడా, అలానే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ మరీ ఎగుటుగా లేకుండా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకున్నాను. కావలితే గీ ప్లేస్లో డాల్డా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను కదా. పిండికి సరిపోయిందో లేదన్నది ఎలా తెలుస్తుందంటే ఈ గీ మొత్తం పిండికి పట్టేలాగా అయితే ఇలా పాముకుంటూ అయితే పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న పిండిని ముద్ద చేసి చూస్తే ముద్దలా వచ్చిందంటే మనం వేసుకున్న గీ అయితే సరిపోయినట్టండి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మంచిగా పిండి మెత్తగా అయితే కలుపుకోవాలండి. మనం పూరీ పిండి కలుపుతాం కదండి, కొంచెం స్మూత్గా సాఫ్ట్గా వచ్చేలాగా అలాగా బాగా ప్రెస్ చేస్తూ అయితే మెత్తగా పిండి అయితే ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇక్కడ ముద్దలా అయ్యేంత వరకు అయితే కలిపేసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం సాఫ్ట్నెస్ వచ్చే వరకు కలుపుకోవాలండి. మరి గట్టిగా కలుపుకుంటే బాదుషాలు అన్నవి పాకం లోపలికి పీల్చుకోవండి. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి నాననివ్వాలి. 10 నిమిషాలు తర్వాత చూసారు కదా, పిండి అన్నది ఎంత స్మూత్గా సాఫ్ట్గా రెడీ అయ్యిందో. ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్ కింద అయితే మనం డివైడ్ చేసుకోవాలండి. నేను చిన్నవి కాదు, అలాగని మరీ పెద్దవి కాదండి, బాదుషాలు మీడియం సైజులో చేస్తున్నాను. ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ కింద అయితే పిండిని అంతా తీసుకోవాలి. చూడండి, అన్నీ తీసేసుకున్నాను కదా. ఇప్పుడైతే బాదుషాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక ఉండ తీసుకుని బాగా 2 చేతుల మయ్యాన మంచిగా ఉండ అయ్యేంత వరకు తిప్పుకొని అప్పుడు మధ్యలో వేలుతో ప్రెస్ చేయాలండి. వీడియోలో చూపించినట్టు ఇలా చేస్తే మంచిగా షేప్ అన్నది బాదుషాకి అయితే వస్తుందండి. మరొకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలానే వీడియోలో చూపించినట్టు స్లోగా రౌండ్ తిప్పుకుంటూ ఒక వేలుతో ప్రెస్ చేసి మళ్ళీ రివర్స్ చేసి మరొకసారి ప్రెస్ చేస్తే మంచిగా షేప్ అయితే వస్తుందండి. ఇదే విధంగా నేను అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాదుషాని అన్నీ పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ మన చేతితో తాకగలిగేంత వేడి ఉన్నప్పుడే ఈ బాదుషాలన్నీ 1 బై 1 అయితే వేసుకోవాలండి. ఇలా బాదుషాలు వేసుకుని వేపుకోవడం వల్ల ఆయిల్ అంతా బాగా పీల్చుకుని లోపడంతా గుల్లగా వస్తాయండి. అప్పుడు లోపల నుంచి బాగా ఉడికి పైన మంచి రంగు అయితే వస్తాయి. మన ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి వేస్తే పైన కలర్ వచ్చేస్తాయి కానండి, లోపల పిండి అయితే ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బాదుషాలన్నీ 1 బై 1 అయితే పైకి పొంగుతున్నాయి కదా. మనం వేసిన వెంటనే కదపకుండా వాటంతట అవి ఇలా పైకి వచ్చేంత వరకు ఉండించాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకునే మనం ఫ్రై చేయాలండి. అసలు హైలో అయితే పెట్టుకోకూడదు. చూడండి, 1 బై 1 అన్నీ పైకి వచ్చినాయి కదా. ఇప్పుడైతే మనం టర్న్ చేసుకోవాలి.
ఈ బాదుషాలు వేపేటప్పుడైతే చాలా ఓపికగా వేపుకోవాలండి. 15-20 మినిట్స్ వరకు బాగా వేగుతాయి. ఎందుకంటే మనం ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేపుతున్నాం కదండీ! లోపల నుంచి పైకల్లా బాగా వేగుతాయి. చూడండి నేను అటు ఇటు టర్న్ చేసుకుంటూ అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. వీడియో మొత్తం పెట్టాలి అంటే టైం పట్టేస్తుందని నేను చిన్న చిన్న క్లిప్స్ అయితేనే యాడ్ చేశానండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ బాగా వేడెక్కుతుంది కదండీ! ఇప్పుడైతే మంచిగా బబుల్స్ అన్నీ వచ్చి మన బాదుషాలు కూడా కలర్ చేంజ్ అవుతాయి. వీడియో చూస్తుంటే తెలుస్తుంది కదా మీకు. వీడియోలో చూపించినట్టు మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు వైపులు టర్న్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడైతే బాదుషాలు అయితే మంచి కలర్ వచ్చేసినాయి కదా! ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చేసుకున్నవన్నీ ఒకసారే వేసేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ టైం వేపుకోవడానికి ఇంకేమీ లేవండి. మీరు సెకండ్ టైం కూడా వేపుకోవడానికి ఉన్నాయి అనుకుంటే స్టవ్ కట్టేసుకొని ఆయిల్ మొత్తం వేడి తగ్గేంత వరకు ఉండి అప్పుడు మళ్ళీ మనం వేలుతో తాకేంత వేడి ఉన్నప్పుడు మళ్ళీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బాదుషాల్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. బాదుషాలు వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే వేడిగా ఉన్న పాకంలోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల లోపలికల్లా పాకం పీల్చుతాయండి. మనం ఏది వేడిగా లేకుండా వేసినా పాకం అన్నది సరిగ్గా పీల్చవు. చూడండి వేసిన వెంటనే ఇక్కడ బుడగలు వచ్చి సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇవి రెండు వైపులు టర్న్ చేసుకుని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే పాకం అన్నది చాలా బాగా పీల్చుకుని బాదుషాలు ఎంత బాగున్నాయో సైజ్ కూడా ఇంక్రీజ్ అయినాయి కదండి. చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లోనే మనం ఇంటి దగ్గరే బాదుషాని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులోకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువేమీ అవసరం లేదండి. జస్ట్ మైదా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి. చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా బాదుషాని ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ స్వీట్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.